నమస్తే. ఒక న ఒక నది దాని ప్రవాహం వ్యవసాయానికి నీళ్ళిచ్చే క్రమంలో, తాగునీరిచ్చే క్రమంలో దానికి చాలా విలువ ఉంటుంది. ఆ నది పారుకుంటూ పోయి చివరికి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం సముద్రంలో కలవవలసింది. అయితే ఈ వాగు నడుచుకుంటూ ఈ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ప్రవహించినన్ని రోజులు దాని యొక్క విలువ ఎక్కడా కోల్పోదు. ఎప్పుడైతే ఈ యొక్క నది పోయి సముద్రంలో కలుస్తుందో దాని విలువ ఆటోమేటిక్గా కోల్పోతుంది. అంటే వృధా అన్నట్టు. సముద్రం నీళ్ళు దేనికి కూడా ఉపయోగపడవు, ఒక ఉప్పుకు తప్ప. సో మనం కూడా సహజంగా మనకున్నంతల్నే మనం బతకడం ఏ విధంగా అనే దాని మీద ఒక ప్లాన్ చేసుకొని బతకడం మంచిగా ఉంటుంది. ఎదుటివాడికి బంగ్లా ఉన్నది, కారు ఉన్నది, లేకపోతే పక్కోనితో ఊహించుకొని అని కోట్ల ఆస్తి ఉన్నది, నాకు రావాలి, నేను కూడా అట్లా ఉండాలని ఈర్ష్య ద్వేషాలతోటి ఎప్పుడైతే మనం బతకాలనే ఆలోచన కలుగుతుందో మన విలువ కూడా మనకు మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లా అంటే శతకోటి అబద్ధాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు జరుగుతుంది. కాబట్టి మనకున్న వలయంలో మనం ఒకరికి చేయి చాచకుండా 10 మందికి సహాయం చేసే విధంగా ఉండడం అనేది నా అభిప్రాయం. నమస్తే.